ఆ దెయ్యం ఏడుపు కొద్దిసేపు వినిపించి ఆగిపోతుంది. వెంటనే శంభు, ఏయ్, ఎవరు నువ్వు? ఇక్కడెందుకున్నావు? చెప్పు అని మళ్ళీ గట్టిగా అడుగుతాడు. చెప్పనా చెప్పనా నేనెవరు? నేను శంభు, గీతాని. మర్చిపోయావా? 10 ఏళ్ల క్రితం ఇదే కాలేజీలో ఇద్దరం కలిసి చదువుకున్నాం. నువ్వు నాకు ప్రపోజ్ చేయడానికి నా వెనకాలే తిరిగేవాడివి. అప్పుడే మర్చిపోయావా శంభు? నన్ను మర్చిపోయావా అంటుంది ఆ దయ్యం. ఏంటి, నువ్వు గీతవా అని డౌట్గా అడుగుతాడు శంభు. అవును శంభు, నేనే నీ గీతని అంటుంది ఆ దయ్యం. నో, నేను నమ్మను. నేను ఇదే కాలేజీలో 10 ఏళ్ల క్రితం చదువుకున్న మాట వాస్తవం. గీత అనే అమ్మాయితో నాకు పరిచయం ఉండడం వాస్తవం. కానీ నువ్వు గీతావంటే నేను నమ్మను అంటాడు శంభు. వెంటనే మెట్లపై నుంచి ఒక గ్రీటింగ్ కార్డ్ మెల్లగా కింద పడుతుంది. అది చేత్తో పట్టుకొని చూసిన శంభు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఎందుకంటే అది 10 ఏళ్ల క్రితం తాను ఇదే కాలేజీలో గీతాకి రాసిన లవ్ లెటర్. ఇప్పటికైనా నమ్ముతావా శంభు, నేను నీ గీతనని అంటుంది దెయ్యం. శంభు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. గీత, నువ్వు ఆ కరెస్పాండెంట్ కొడుకుతో లవ్లో ఉండేదానివి కదా? ఇలా నువ్వు ఎక్కడో చోట పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటావు అనుకున్నాను. కానీ ఇదేంటి గీత, ఇలా జరిగింది అని ఏడుస్తాడు శంభు. అదంతా నిజం కాదు శంభు. నిజానికి నువ్వు నాకు ప్రపోజ్ చేయాలని ట్రై చేశావు. నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం. కానీ నువ్వెంతకీ ఒక ఫ్రెండ్లా మాట్లాడేవాడివి తప్ప నాకు ఏనాడు ప్రపోజ్ చేయలేదు. ఎందుకో నాకు అర్థం కాలేదు. అందుకే ఇంకో అబ్బాయితో క్లోజ్గా ఉంటే అయినా నాకు ప్రపోజ్ చేస్తావనుకొని ఆ కరెస్పాండెంట్ కొడుకుతో నేను క్లోజ్గా ఉన్నాను. అంతేకాని అది లవ్ కాదు శంభు. కానీ నువ్వేమో అది చూసి నిజంగానే లవ్ అనుకొని నన్ను విడిచి వెళ్ళిపోయావు. ఆ తర్వాత నీ కోసం నేను చాలా వెతికాను శంభు. ఎక్కడెక్కడో తిరిగాను. చివరికి నీ ఫోన్ నంబర్ కూడా మార్చేశాను. ఇంతలో మాది నిజమైన లవ్ అనుకుని మా ఇంట్లో వాళ్ళు అతనితో నాకు పెళ్లి ఫిక్స్ చేశారు. ఇష్టమైన వాడిని పొందలేక, ఇష్టం లేని వాడితో పెళ్లికి ఒప్పుకోలేక బాధతో ఇదే బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాను శంభు అంటుంది ఆ దయ్యం. అది విన్న శంభు బాగా ఏడుస్తాడు. అయ్యో దేవుడా, నా గీతాని ఇలా చూస్తాననుకోలేదు. సారీ గీత, నిజంగా ఏం జరిగిందో తెలుసుకోకుండా నేను వెళ్ళిపోయి ఉండకూడదు. నిజంగా నీ చావుకు నేనే కారణం. ఇదిగో నా దగ్గర ఉన్న తాయెత్తుని తీసి పడేస్తున్నాను అని శంభు తన జేబులో ఉన్న తాయెత్తుని తీసి పక్కన పడేస్తాడు. రా గీత, రా, నన్ను చంపి నీ పగ తీర్చుకో, రా గీత. కానీ దానికన్నా ముందు ఒక్క కోరిక, నాకు ఒక్కసారి మళ్ళీ ఆ పాత గీతాలా కనిపించవా ప్లీజ్ అని అడుగుతాడు శంభు. వెంటనే శంభు ముందు ఒక అందమైన అమ్మాయి రూపం ప్రత్యక్షమవుతుంది. గీత, గీత అని శంభు వెళ్ళి ఆమెని హగ్ చేసుకుంటాడు. చాలు గీత, చాలు. నువ్వెక్కడో ఒకడు సంతోషంగా ఉంటావనుకునే పెళ్లి కూడా చేసుకోకుండా నీ జ్ఞాపకాలతోనే బ్రతుకుతున్నాను. కానీ నువ్వే లేవని తెలిసిన తర్వాత నాకు ఈ లైఫ్ అక్కర్లేదు. చంపు గీత, నన్ను చంపి నీ పగ తీర్చుకో అంటాడు శంభు. పిచ్చోడా, నాకు అప్పుడు ఇప్పుడు నీ మీద ప్రేమే కానీ పగలేదు. అసలేం జరిగిందో తెలుసుకోవాలనే నీకు ఇదంతా చెప్పాను. నేను నిన్ను చంపలేను శంభు అంటుంది ఆ దయ్యం. గీత
అని మళ్ళీ ఆ దయ్యాన్ని హక్ చేసుకుంటాడు శంభో. ఇంతలో శంభో కడుపులో బలంగా ఏదో గుచ్చుకుంటుంది. గట్టిగా అరుస్తూ కుప్పకూలుతాడు శంభో. చూస్తే తన జేబులో ఉన్న చిన్న కత్తితో శంభో తనని తానే పొడుచుకుంటాడు. గట్టిగా పొడుచుకోవడంతో కత్తి బలంగా లోపలికి దిగుతుంది. ఆ బాధతో శంభో అరుస్తాడు. వెంటనే బలరాం శర్మలు సార్ అంటూ శంభో దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. శంభో ఏం చేస్తున్నావు అని అడుగుతుంది దయ్యం అయిన గీత. నన్ను ఆపొద్దు గీత, నువ్వు లేవని తెలిసిన తర్వాత నాకు ఈ లైఫ్ అక్కర్లేదు. నేను కూడా బ్రతికున్నా చచ్చినా నీతోనే, అందుకే నీ దగ్గరికి వచ్చేస్తున్నాను. నన్ను ఆపొద్దు ప్లీజ్ అంటాడు. శంభో శర్మ బలరాములు సార్ వద్దు సార్, ప్లీజ్ హాస్పిటల్కి వెళ్దాం సార్, రండి సార్ అంటారు. కానీ వాళ్ళు ఎంత చెప్పినా శంభో వినడు. మళ్ళీ మళ్ళీ ఆ కత్తిని తీసి తన కడుపులో బలంగా పొడుచుకుంటాడు. సార్ అని శర్మ బలరాములు ఏడుస్తారు. బాధపడకండి, బాస్కి చెప్పండి ఇక్కడ ఏం జరిగిందో. ఇక్కడ తీసిన వీడియోని అప్లోడ్ చేయండి. ఈ ప్రోగ్రాం సక్సెస్ అవ్వాలి. అలాగే నా శవాన్ని ఇక్కడే దహనం చేసి వెళ్ళండి, ఇది నా చివరి కోరిక అంటూ శంభో అరుస్తూ అక్కడే ప్రాణాలు విడుస్తాడు. వెంటనే శంభో బాడీలోంచి ఆత్మ బయటికి వస్తుంది. గీతా దయ్యం ఏడుస్తుంది. శంభో ఆత్మ వెళ్ళి గీతా దయ్యం కళ్ళల్లో కన్నీళ్లను తుడుస్తుంది. పిచ్చిదానా, ఎందుకు బాధపడుతున్నావు? వచ్చేశానుగా, నీతో ఉండడానికి ఆ శరీరాన్ని వదిలి వచ్చేశాను. ఇక మన ఇద్దరిని ఎవ్వరూ విడదీయలేరు. పద వెళ్ళిపోదాం అని గీతా ఆత్మతో కలిసి శంభో ఆత్మ కూడా మాయమైపోతుంది. శర్మ బలరాములు బాధతో వ్యాన్లోంచి కొంత పెట్రోల్ని తీసి శంభో శవాన్ని అక్కడే కాల్ చేస్తారు. బాధతో శర్మ బలరాములు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. ఇదంతా వీడియోలో చూసిన ఆడియన్స్ కన్నీటి పర్యంతమవుతారు, భావోద్వేగానికి లోనవుతారు. వెంటనే రిప్ టు గీతా శంభో అని కామెంట్స్ పెడతారు. ప్రోగ్రాం సక్సెస్ అవ్వాలన్న శంభో చివరి కోరిక నెరవేరుతుంది. ఇది కళాశాల దెయ్యం కథ యొక్క ముగింపు. నిజానికి ఈ కథని చాలా మలుపులు తిప్పాల్సి వచ్చింది. ఎందుకంటే యాక్చువల్లీ ఇది ఒక రివెంజ్ స్టోరీ, కాకపోతే దీన్ని మళ్ళీ లవ్ స్టోరీగా మార్చాల్సి వచ్చింది. ఎందుకంటే రెగ్యులర్ రివెంజ్ స్టోరీ కాకుండా కొత్తగా ట్రై చేయాలని చేశాను. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ నేను సినిమా కోసం రాసి పెట్టుకున్న కథ ఇది నా ఇల్లు అనే దెయ్యం కథని మీ ముందుకు తీసుకురాబోతున్నాను. అది ఖచ్చితంగా ఒక మంచి కొత్త రివెంజ్ స్టోరీ. దాన్ని కూడా మీరు ఖచ్చితంగా ఆదరిస్తారు, ఆ నమ్మకం నాకుంది. ఎందుకంటే ఆ కథ చాలా బాగా వచ్చింది. దాన్ని ఎపిసోడ్ వైజ్గా డివైడ్ చేశాను. దాన్ని ఒక్కో ఎపిసోడ్గా మీకు చెప్పుకుంటూ వస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో